అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే పడున్నారు. ఎంతమంది బాగయ్యారో రాయలేదు, కానీ ఎవడు ముందు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా ఏమవుతాడంట. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ హీలింగ్, బట్ ఇట్స్ ఎ బిగ్ టాస్క్. గుడ్డివాడు ఎట్లా దిగుతాడు? ఊచకాలు చేతులు గలవాడు నడవలేడు, ఎట్లా దిగుతాడు? రోగగ్రస్తులు జ్వరముతో ఉన్నవాడు ఎట్లా దిగుతాడు? అది కూడా ఫస్ట్ ఎప్పుడైతే నీళ్లు కదిలింపబడ్డాయో మొదట దిగాలంట. ఆ టైం ఎలా తెలుస్తుంది? ఆ మంటపంలో నుంచి ఆ కోనేరు దగ్గరికి ఎప్పుడు పోవాలా? ఇంత జరుగుతున్న సంవత్సరాల తరబడి అక్కడే ఉంటున్నారు, కానీ ఎవ్వరు కూడా కదలటం. దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ హ్యూమానిటీ. ఆచారాలను గురించి కూడా ఇదే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైన ఆచారాల నుంచి బయటికి రాం, ఇదే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే 5వ వచనం చదవండి.